హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఇక్కడ చూడండి, మార్నింగ్ లేవంగానే నా వర్క్ అయితే ఇక్కడ మీకు ఒక 6 minutes అయితే నేను వర్క్ అయితే ఇక్కడ అయితే నేను ఏం చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను. ఏంటి ఇది కూడా చూపించాలా అని అయితే అనుకోబాకండి. నేను ఎర్లీ మార్నింగ్ లేవంగానే కాస్తంత టీ పెట్టుకొని తాగేసేసి చక్కగా అయితే పాలైతే మరి టీ పెట్టుకున్న తర్వాత మిగిలిన పాలైతే నేనైతే ఇంట్లోకి అయితే పెరిగకైతే కాసి పక్కన పోసేసుకున్నానండి. ఒక బౌల్లో ఆల్రెడీ ప్యాకెట్ పాలు మరి అక్కడ కాస్తున్నాను. మరి స్టవ్ మీద ఇప్పుడు మీకు చూపించాను కదండి, అవైతే మన రియో గడికి. ఇంకొక బౌల్లో కాసి పోసేసినవైతే గేదె పాలండి. ఇక్కడ చూడండి, ఈరోజు మార్నింగ్ నాకు వచ్చిన లీటర్ పాలు కూడాను మరి 2 బౌళ్ళల్లో అయితే నేను పోసి కాసేదానికైతే ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి. నేను ప్యాకెట్ పాలు ఎందుకు రియకు వాడుతున్నానంటే మరి ప్యాకెట్ పాలల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండదు కాబట్టి నేను అందుకని మ్యాక్సిమం ఎక్కువగా ప్యాకెట్ పాలు మాత్రం రియోకి వాడుతున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా సలహా చెప్పాలనుకున్నా కూడా మరి హ్యాపీగా నాకైతే కామెంట్లో తెలియపరచచ్చు. మరి తెలుసుకునే దానివల్ల కూడా మనం పాటించడం మంచిదేనండి. ఇక్కడ చూడండి, మరి పాలన్నీ కూడా నేనైతే 2 బౌల్లో పోసేసుకొని నీట్గా అయితే మరగబెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, దగ్గర 30 minutes మనకి పాలు మరిగితే మంచి మేగడైతే మనకి తయారవుతుందండి. మేగడ వల్ల కూడా మనకి చాలా మంచిగా మనము మంచి రెసిపీస్లలో మనం వాడుకోవచ్చు. స్వీట్స్లో కానీ అలాగే నెయ్యి ప్రిపేర్ చేసుకోవడంలో కానీ చాలా బాగుంటుంది. మేగడైతే నాకు ఇష్టంగా తినాలి అనుకున్నప్పుడైతే పెరుగు కానీ మేగడైతే వెంటనే అయితే తినేస్తాను. ఇక్కడ టిఫిన్లో కూడా ఏంటి అని అనుకుంటున్నారు కదండి, అదైతే పాలు కాదండి. అక్కడ కూడా నాకు పెరుగు చేవరేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చి మరి కాసిన పాలలో చేమరేద్దామని అయితే తీసి పెట్టానండి. మరి ఇక్కడైతే ఒక మంచి మాట నేను చెప్దామనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు కొత్తగా మీరు కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఫ్రెండ్స్, మనం వదిలిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, మరి ఒక చిన్న అది సామెత అనుకుంటాము, హెచ్చరిక అనుకుంటాము, మరి జీవితంలో సర్దుబాటు చేసుకొని వాడుకోవాలనుకుంటాము. ఏదైనా కూడాను మరి అదైతే ఉపయోగంగా ఉంటుందైతే నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, భవిష్యత్తులో మనము తొందరగా ఏదైనా సంపాదించాలి, ఏదైనా పొందుకోవాలి అని అనుకుంటే పరుగుల బాధలతో మనము పరిగెడుతూ ఉంటాం కదండి. మన జీవితం అలసట లేకుండా నేనంటాను, పరిగెట్టుకుంటూ పరుగులతో వెళుతూ మరి పాలు పెరుగు తాగడం కన్నా నిలకడగా ఉండి నీళ్లు తాగడం మంచిదని అంటాను కదండి. మంచిదని నేనైతే చెబుతున్నాను. ఎందుకు అనంటే ఇది ఆరోగ్యానికి కూడా ఒక సూత్రం లాంటిదేనండి. చూడండి, మన ఒంట్లో ఏదైనా వేడి చేసినా మరి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడంటే నీళ్ళు ఎక్కువగా తాగు అని అంటాడు. మరి మజ్జిగ టెంకాయ నీళ్ళు అని అంటే దీనికి కాస్త సమయం పడుతుంది. ఎందుకు అనంటే అది జీర్ణశక్తి అయ్యేదానికి దగ్గర 1 hour మజ్జిగ కానీ మరి ఈ టెంకాయ నీళ్ళు కానీ దగ్గర మనకైతే ఒక 1 hour అలాగైతే మనకి జీర్ణశక్తి అయ్యి మన బాడీలోకి ఇమిడేదానికి టైం తీసుకుంటుంది. అదే వాటర్ అని అనుకోండి, మనకి త్వరగా కూడా మన బాడీలోకి ఇమిడిపోతుంది. మరి వేడిని తగ్గించేదానికి చాలా తక్కువ సమయం అయితే తీసుకుంటుంది. అలాగే ఇంట్లో ప్రతి విషయంలో మరి మనం చాలా అత్యాశతో పోకుండా నిలకడగా నెమ్మదిగా మరి సంసారాన్ని చక్కదిద్దుకునే దానికి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగిన జీవితంలో ఉంటే చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటాను. ఫ్రెండ్స్, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నాకు తెలిసిన ఫ్యామిలీస్ చాలామంది కూడాను పరుగుల బాధలతో వెళ్ళి పడిపోతుంటారు, సమస్యలు కొని తెచ్చుకుంటారు, ఉన్న దాంట్లో సంతృప్తి లేని జీవితంలో ఉంటారు. లేని దానికోసము ఆరాటపడుతూ పరిగెడుతూ మరి ఇబ్బందుల పాలవుతూ సంసారాలు నాశనం చేసుకుంటూ రకరకాలమైన జీవితాలలో ఉంటున్నారు. మరి దాన్ని బట్టయితే నేనైతే ఒక చిన్న మాట అయితే చెప్పాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే చక్కగా కాసేసిన పాలల్లో చేమరైతే వేసేసి చక్కగా అయితే మూతలు పెడుతున్నానండి. నాకైతే ఇది మార్నింగ్ వేసానండి. ఈ పాలల్లో చేమరైతే మార్నింగ్ వేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవంగానే టీ పెట్టుకున్న తర్వాత
పాలు కాసేసుకొని చక్కగా అయితే ఇక్కడైతే పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కల్లా నాకైతే పెరుగు అనేది నాకు రెడీ అయిపోవాలి కాబట్టి వెంటనే అయితే నేనైతే టిఫిన్ వర్క్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ పాలు వర్క్ అయితే నేను చేసేసుకున్నాను. నాకైతే చాలా చక్కగా అయితే పేరుకుంటుందండి. చూసారు కదండి మధ్యాహ్నము మరి ఇంకొక వీడియో కూడా నేను తీసుకొని యాడ్ చేస్తున్నాను ఈ వీడియోకి అయితే చూడండి. చక్కగా అయితే పేరుకుందండి. మీకు స్పూన్ పెట్టి కూడా నేనైతే మరి చూపిస్తాను ఫ్రెండ్స్. అలా అని నేను పాలు తాగకూడదు పెరుగు తినకూడదు అని అయితే చెప్పలేదు. భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దానికైతే చెప్పాను. మనకి పాలల్లో మంచి కాల్షియం ఉంటుంది, మంచిది తాగడం అనేది పిల్లల గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పెరుగులో కూడా మంచి కాల్షియం ఉంటుందండి. కానీ భవిష్యత్తులో మనం ఎదగాలి, బాగుండాలి, మంచిగా ఉండాలి అనే దానికైతే నేనైతే ఆ మాట చెప్పాను అండి. ఇక్కడ చూడండి మంచిగా అయితే నాకు పెరుగు పేరుకొని ఇస్తుంది కదండి. వేసేటప్పుడు అక్కడ చాలా కొంచెము కింద పోయింది, చాలా బాగా పేరుకుంది. నేనైతే ఇక్కడ ఇంట్లోకి పేరబెట్టుకున్నాను కదండి ఈ పెరుగు, అదైతే కాస్త తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా. అంటే అక్కడ మీగడ పైన ఎక్కువ లేదండి, ఎందుకంటే కాసేసి మీగడ తీసేసిన తర్వాత వేసాను నేను అక్కడ పాలు, అందుకని మీకు అక్కడ ఎక్కువ మీగడ కనబడలేదు. ఆల్రెడీ ఆ